ఒక వెబ్‌సైట్ నుండి యూజర్ దగ్గర నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనంటే, ఫార్మ్ రిలేటెడ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అంటే ఇన్‌పుట్ ట్యాగు, సెలెక్ట్ ట్యాగు, టెక్స్ట్ ఏరియా ఇలాంటివి యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నంబర్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ నంబర్ అంటే యూజర్ దాంట్లో నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు. ఇన్‌పుట్ టైప్ డేట్ అంటే డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎంటర్ చేసేటప్పుడు మాత్రం అది నంబర్ టైప్ అయితే ఓన్లీ నంబరే ఎంటర్ చేయగలుగుతాము. డేట్ టైప్ అయితే డేట్ ఇన్ఫర్మేషనే ఎంటర్ చేయగలుగుతాము. కానీ ఈ వాల్యూని మనము జావాస్క్రిప్ట్‌లో యాక్సెస్ చేసుకునేటప్పుడు జనరల్‌గా ఏం చేస్తాము, ఆ ఇన్‌పుట్ ట్యాగ్‌కి ఏదన్నా ఒక ఐడీ ఇస్తాము. ఆ ఐడీ ద్వారా ఆ ఎలిమెంట్‌ని తీసుకురావాలి అనంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ అని చెప్పి ఆ ఐడీ వాల్యూ ఏదైతే ఉందో మార్క్స్ అని ఇచ్చాము. తర్వాత దానిలో వాల్యూ కావాలంటే ఏం చేయాలి? వాల్యూ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఈ వాల్యూ అనే ప్రాపర్టీ అనేది ఎప్పుడు దాని వాల్యూని స్ట్రింగ్ ఫార్మ్‌లో ఇస్తుంది. అది నంబర్ టైప్ అయినా, డేట్ టైప్ అయినా, ఏ టైప్ అయినా ఇక్కడికొచ్చే వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్‌లోకే వస్తుంది. హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేశాక కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. కన్సోల్‌లో ఆ ఫార్మ్ ఫీల్డ్‌ని తీసుకొస్తున్నాను. మార్క్స్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ మార్క్స్ అని తీసుకొచ్చా. అంటే ఆ ఇన్‌పుట్ టైప్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఐడీ మార్క్స్ అని ఇచ్చాంగా దాన్ని తీసుకొచ్చాం. మార్క్స్ డాట్ వాల్యూ అని ఇస్తున్నా. ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. దీంట్లో 600 అని ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ మార్క్స్ డాట్ వాల్యూ అంటే మనకేమొచ్చింది 600 అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లోకొచ్చింది. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసింది నంబర్ అయినప్పటికీ, ఈ వాల్యూ అనే ప్రాపర్టీ దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఇస్తుందనమాట. వచ్చిన వాల్యూ తోటి ఏదన్నా ప్లస్ ఆపరేషన్ చేయాలి అనంటే, అది స్ట్రింగ్ కంకాటినేషన్ అవుద్దనమాట. 600 ప్లస్ 200 ఇస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ జరిగింది. ఇక్కడ మనకి కావాల్సిందేంటంటే, దాన్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్. సో, ఇలాంటి కేసెస్‌లో మనము డైరెక్ట్‌గా వాల్యూ అనే ప్రాపర్టీని యూజ్ చేయకుండా వాల్యూ యాజ్ నంబర్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 800 వచ్చింది. ఎందుకనంటే ఈ వాల్యూ యాజ్ నంబర్ అనేది ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న దాన్ని నంబర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఇస్తుంది. నేను ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమి ఇవ్వట్లేదు. వాల్యూ యాజ్ నంబర్ అనేది నాట్ ఏ నంబర్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే అందులో ఏమీ లేదు కాబట్టి ఎంప్టీ స్ట్రింగ్ ఉంటుంది. ఎంప్టీ స్ట్రింగ్‌ని నంబర్ కింద కన్వర్ట్ చేస్తే నాట్ ఏ నంబర్ వస్తుంది. వాల్యూ యాజ్ నంబర్ అనేది వన్ ఆఫ్ ది వే. ఇంకా అదర్ వేస్ ఏంటి అనంటే నంబర్ అనే ఫంక్షన్‌కి ఆ వాల్యూని పాస్ చేయాలి. అప్పుడు కూడా అది మనకి నంబర్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. పార్సింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా దాన్ని నంబర్ టైప్‌కి కన్వర్ట్ చేయొచ్చనమాట. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమి ఎంటర్ చేయలేం. పార్సింట్ కూడా మనకి ఏమి రిటర్న్ చేస్తుందంటే నాట్ ఏ నంబర్‌ని రిటర్న్ చేస్తుంది. అండ్ నంబర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే జీరోని రిటర్న్ చేస్తుంది. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమి కంటెంట్ లేనప్పుడు. ఇది నంబర్ టైప్‌కి. సేమ్ అలానే మనకి డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని కూడా తీసుకురావాలి. డీఓబీ అనే ఐడీ ఇస్తున్నాను. ఇన్‌పుట్ టైప్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకున్నా డీఓబీ అని. నేను డీఓబీ డాట్ వాల్యూ అని ఇస్తే దాంట్లో ఏమీ లేదు కాబట్టి ఇనీషియల్‌గా ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా సెలెక్ట్ చేసాక కూడా నేను డీఓబీ డాట్ వాల్యూ అంటే ఇది మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లో వచ్చింది. సో, ఇలా ఉన్నప్పుడు మనము డేట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనేవి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోని ఇయర్ కావాలి అనంటే డైరెక్ట్‌గా నేను తీసుకురాలేను. కానీ ఇది డేట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు నేను తీసుకోవచ్చు. ఎలా అంటే వాల్యూ యాజ్ డేట్ అని ఇస్తే డేట్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు దానిలోని ఇయర్ కావాలి అనంటే గెట్ ఫుల్ ఇయర్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తే ఇయర్‌ని గెట్ చేయొచ్చు. అదర్ వే ఏంటి అనంటే న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ డాట్ వాల్యూ డేట్ ఆబ్జెక్టే క్రియేట్ అవుతుందనమాట ఇక్కడ గూడా. డేట్ రిలేటెడ్ ఇన్‌పుట్ ఉన్నప్పుడు దాన్ని డేట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేకే ఏవన్నా ఆపరేషన్స్ అనేవి చేసుకోవాలి. వాల్యూ యాస్ డేట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. లేకపోతే డేట్ అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా డేట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌పుట్ టైప్ నంబర్ ఉన్నప్పుడు ఎడిషన్ ఆపరేషన్ చేయాలంటే కంపల్సరీ దాన్ని నంబర్ కింద కన్వర్ట్ చేసే చేయాలి. లేకపోతే అక్కడ కంకాటినేషన్ జరుగుద్ది. ఎడిషన్ అనేది జరగదు.